హాయ్ గాయ్స్, ఈ సోలనాయిడ్ని వర్క్ అవుతుందో లేదో చెక్ చేసి మరియు డిన్ కనెక్టర్ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా క్లాంప్ మీటర్ని రెసిస్టివిటీ మోడ్లో పెట్టుకొని చూడండి, ఈ సోలనాయిడ్కి 3 పిన్స్ ఉన్నాయి కదా. ఈ కింద ఉన్న 2 పిన్స్ వచ్చేసి కాయిల్ యొక్క పిన్స్, పైన ఉన్న పిన్ వచ్చేసి ఎర్త్ పిన్ను. ముందు చూడండి, కాయిల్ పిన్స్కి ప్రోబ్స్ని పెట్టి చెక్ చేశాను. చూడండి 16.7 ohms వచ్చింది. అలాగే కాయిల్ టు బాడీ చెక్ చేస్తున్నాను. చూడండి, కాయిల్ టు బాడీ పెట్టినప్పుడు కంటిన్యూటీ ఏం రాలేదు. చూడండి, ఓపెన్లోనే ఉంది. అలాగే ఎర్త్ పిన్ టు బాడీ చెక్ చేస్తాను. చూడండి, కంటిన్యూటీ వస్తుంది. చూడండి, ఎర్త్ పిన్ టు బాడీ పెట్టినప్పుడు కంటిన్యూటీ చూసారా, వచ్చింది కదా. సోలనాయిడ్కి కాయిల్ యొక్క ఉమిక్ వాల్యూ అనేది ఖచ్చితంగా రావాలి. అలాగే కాయిల్ టు బాడీ అనేది ఓపెన్లోనే ఉండాలి. ఇప్పుడు ఆ సోలనాయిడ్కి డిన్ కనెక్టర్ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాము. సోలనాయిడ్కి 3 పిన్స్ ఉన్నాయి కదా, పై ఎర్త్ పిన్ను, కింద 2 కాయిల్ పిన్స్. సేమ్ అలాగే కనెక్టర్కి పైన చూడండి ఎర్త్ పిన్ను, కింద 3 పిన్స్ ఉంటాయి, 1, 2, 3. మనం 1, 2కి కనెక్ట్ చేస్తాము. అదే సప్లై కేబుల్స్ని కనెక్ట్ చేసి చూడండి ఈ విధంగా కనెక్ట్ చేసేయాలి. ఇప్పుడు ఈ కనెక్టర్కి సప్లై కేబుల్స్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా చూడండి, నేను చూపిన విధంగా ఈ కనెక్టర్ బ్యాక్ సైడ్ ఇలా పుష్ చేస్తే ఈ కనెక్టర్ అనేది ముందరకు వచ్చేస్తుంది. ఈ సోలనాయిడ్ అనేది 24 వోల్టేజ్ కాయిల్ యొక్క సోలనాయిడ్. సో దీనికి DC 24 వోల్టేజ్ సప్లై ఇవ్వాలి. సో నేను 2 కేబుల్స్ని తీసుకున్నాను. చూడండి, బ్రౌన్ అనేది ప్లస్, అలాగే బ్లాక్ అనేది మైనస్ కేబుల్. ఈ బ్రౌన్ని నెంబర్ 1 దగ్గర కనెక్ట్ చేస్తున్నాను. అలాగే ఈ బ్లాక్ని నెంబర్ 2 దగ్గర కనెక్ట్ చేస్తాను. ఆ బ్లాక్ కనెక్టర్ దగ్గర ఎర్త్ 1, 2, 3 ఈ విధంగా నెంబర్స్ ఇండికేట్ చేసి ఉంటుంది. ఈ సోలనాయిడ్ అనేది 24 వోల్టేజ్ DC కాయిల్ యొక్క సోలనాయిడ్. సో దీనికి 24 వోల్టేజ్ DC సప్లైని ఇవ్వాలి. నేను ఒక AC టు DC కన్వర్టర్ని తీసుకొని చూడండి, ప్లస్ మైనస్ 24 వోల్టేజ్, ఇది వచ్చేసి 24 to 40. నేను ఈ ప్లస్ ఈ మైనస్ నుంచి 24 వోల్టేజ్ని తీసుకొని ఈ సోలనాయిడ్కి కనెక్ట్ చేస్తాను. బ్రౌన్ కలర్ కేబుల్ని తీసుకొచ్చేసి ప్లస్కి కనెక్ట్ చేస్తున్నాను. అలాగే బ్లాక్ కలర్ కేబుల్ని తీసుకొచ్చేసి నెగిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను. నెగిటివ్ కేబుల్ కనెక్ట్ చేయగానే కనెక్టర్ ద్వారా సోలనాయిడ్కి సప్లై వెళ్ళి సోలనాయిడ్ లోపల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది టెస్టర్ని ఎలా అట్రాక్ట్ చేస్తుందో చూడండి. ఇప్పుడు నెగిటివ్ కేబుల్ని రిమూవ్ చేస్తున్నాను. చూడండి, రిమూవ్ చేసినప్పుడు కనెక్టర్కి ఉన్న ఇండికేషన్ అనేది ఆఫ్ అయింది. ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ ఇండికేషన్ అనేది ఆన్ అయింది. ఓకే గైస్, సోలనాయిడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.